హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక రెసిపీ తయారు చేయబోతున్నాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే పాల తాలికలు. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తారు పాల తాలికలు. దీంట్లో 2 స్పూన్లు తురిమిన బెల్లం వేసా. ఇవి వాటరు సగ్గుబియ్యము నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అన్నమాట. ఆ వాటర్ వేసి కలిపితే సగ్గుబియ్యం ఈ పిండి చాలా జిగురు వచ్చి పాల తాలికలు అనేది చాలా మృదువుగా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలీదు, ఇది మా అమ్మ చెప్పిన రెసిపీ. నేను ట్రై చేస్తున్నా. పిండంతా నిదానంగా ఇలా మంచిగా మృదువుగా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. నేను కలుపుతున్నా చూడండి. ఇలా 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 పిసుక్కుంటూ నిదానంగా కలిపితే అప్పుడు పిండి అనేది పొడి పొడిగా అవ్వకుండా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే పాల తాలికలు అనేది మనం పాలల్లో ఉతుకునేటప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి ఒక్కసారి నేను కలుపుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను దీంట్లో పాల తాలికలలో కలిపిన పిండి మీద 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. ఎందుకంటే పిండి చాలా మృదువుగా రావడానికి. ఇలా చూడండి నేను ఎట్లా ప్రెస్ చేశాను. ఇట్లా ప్రెస్ చేసినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తే ఆ పిండి అనేది చాలా మృదువుగా చూడండి ఎలా వచ్చిందో. ఇలా ప్రెస్ చేసాను కదా, ఇట్లా ప్రెస్ చేసాను. ఇదిగోండి చూడండి, నేను కలుపుకున్నట్టు కలుపుకోవాలి పిండి. నేను ఎంత మృదువుగా కలిపాయి నెయ్యి వేసాను మేడం. ఫ్రెండ్స్, పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను పాలు వేడి చేస్తున్నా. ఇది 2 ప్యాకెట్స్ పాలు పోసా. దీంట్లో ఆల్రెడీ ఒకటి పోసా, మీకు చెప్పాలి తెలియాలని ఇంకొక ప్యాకెట్ పోసా. హాయ్ ఫ్రెండ్స్, నేను అలానే బెల్లం చితగొట్టుకొని బెల్లం పాకు పడుతున్నా. చూడండి బెల్లం పాకు కలుపుకొని ఇలా పెట్టుకున్నా. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అనమాట ఈ పాల తాలికలకి. అలానే మన ఇంట్లో చక్రాల గిడ్డ ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం నెయ్యి రాసి రెడీ చేసి పెట్టుకుంటా అనమాట. నేను ఇదివరకు దీన్ని కొంచెం నెయ్యి రాస్తే పాల తాలికలు అనేది మృదువుగా వస్తాయి అన్నమాట. చూడండి ఇట్లా వేస్తే ఇది మంచిగా పాల తాలికలు అనేది మృదువుగా చాలా చూడటానికి మంచిగా అవుతాయి అన్నమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు వేడి అయిన దాకా పాలు చిన్న మంట మీద కాగనివ్వాలి. అది కాగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇదిగోండి పాలు చూడండి ఎలా కాగాయో. దాంట్లో 3 యాలకులు దంచి వేసా. ఇదిగోండి సగ్గుబియ్యం చూసారా, నేను ఫస్ట్ చెప్పా కదా సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం తీసి ఇలా పక్కకు పెట్టుకున్నాను అనమాట. దాని నీళ్ళన్నీ తీసేసా. తీసి ఇలా చూడండి ఇలా వేసా. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా కొంచెం తిప్పాలన్నమాట, లేకపోతే సగ్గుబియ్యం అడుగంటుకొని పోతాయి. చూడండి నేను ఎలా తిప్పుతున్నాను అలా తిప్పిన తర్వాత ఫ్రెండ్స్ ఇది చూడండి బెల్లం చూడండి, బెల్లం కాగింది. ఇలా వస్తే చాలు మరి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని పాకు రామవసరం లేదు. లైట్గా నీళ్ళల్లో వేడి అయ్యి బెల్లం కొంచెం కరిగితే చాలు, సరిపోతుంది అది. చూడండి పాల తాలికలు మంచిగా సగ్గుబియ్యం ఇలా ఉడుకుతా ఉన్నాయి. ఇదిగోండి సగ్గుబియ్యం మనం ఉడికిన ఎలా తెలియాలంటే ఇటు చూడండి ఇట్లా బాల్ లాగా వస్తాయి. ఈ సగ్గుబియ్యం బాల్ లాగా వచ్చినప్పుడు మనకి కొంచెం లైట్గా వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్గానే పిండి రెడీ చేసి పెట్టుకున్నా కదా, ఇదిగోండి ఇలా ఈ పిండి ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు దాన్ని మంచిగా ఇట్లా ప్రెస్ చేసి దీంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇదిగో
ఇలా నేను చెప్పిన ఇదే ఇది ఇలా చూడండి. పాలు ఎలా మరుగుతున్నాయి, సగ్గుబియ్యం ఉడికినాయి, రెడీ అయినాయి. సగ్గుబియ్యం రెడీ అయింది. ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా పెట్టాను. ఇది చూడండి ఇలా ఇలా తిప్పాలి. మసిలే పాలల్లో ఇలా ఒక్క స్టెప్ తిప్పగానే ఇలా కొంచెం ఎంపటినే వేస్తే పాల తాలికలన్నీ అతుక్కుపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా చూడండి. ఇలా కొంచెం లైట్గా మనం ఒత్తిన తర్వాత దాన్ని స్పూన్ పెట్టకుండా ఇలానే ఉడకనివ్వాలి పాలల్లో. ఓకే, ఇలా ఉడికిన తర్వాత కొంచెంగా ఉడుకుతుంటే అది పాల తాలికలు అదని అంటుకోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కసారికి కొంచెం అలా తెంపేసేయాలి. మనం పొడుగ్గా ఒత్తుకోవద్దు. ఒక స్టెప్ ఇలా తిప్పేసి దాన్ని ఇలా చేయబెట్టి ఇలా తెంపేసేయాలి. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను దీంట్లో కిస్మిస్ అవి వేసుకోవటానికి 3 స్పూన్లు నాకు దీంట్లో కాజు జీడిపప్పు కిస్మిస్ వేసి నూనెలో వేపుకోవాలి ఇలాగా. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం ఇట్లా చిట్టుపట్టలు ఆడుతుండగా ఈ కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ పాల తాలికలో ఈ కొబ్బరి వేస్తే దాని టేస్టే అలాగ వస్తుంది. చూడండి, మనం ఎన్ని కాజు పిస్తా వేసినా కానీ ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు కోసేస్తాం చూడండి, దాని టేస్టే అలాగ డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను మా అమ్మ ఒకసారి చేస్తుంటే చూసాను నేను. అది ఎవరికంటే మా అమ్మ వాళ్ళ మేనగోడలు. ఇదిగోండి ఈ పిండి, మిగిలిన పిండి దీంట్లో మొత్తంగా కొంచెం అంత పిండి మిగిలితే ఆ పిండిని కొంచెం వాటర్ వేసుకొని ఇలా తయారు చేసుకుని చూడండి. ఇట్లా మొత్తం ఇలా కలిసిపోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా దీంట్లో పోసుకొని ఇది మొత్తం ఇలా పోసుకుంటే పాల తాలికలు అనేది చిక్కగా వస్తాయి అన్నమాట ఆ పిండికి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత బాగా వచ్చేది. కొంచెం లైట్గా పోసుకునేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పాల తాలికలు ఉడికాయి కదా. ఇలా మనం బెల్లం కరిగించుకున్న బెల్లంలో కన్సిస్టెన్సీ వచ్చింది కదా, మంచిగా ఇలా ఇలా పోయాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అట్లా ఉంటే ఇట్లా వడకొట్టుకోవడంతో ఆ బెల్లం అదంతా పోతుంది. ఇలా చూడండి. ఇప్పుడు పాల తాలికలు ఇరిగిపోకుండా టేస్ట్గా అయితే చూడండి. ఎందుకంటే బెల్లం పాకం అనేది ఆరిపోవాలి. మొత్తం ఆరిపోతేనే అప్పుడు పాలు ఇరగకుండా పాల తాలికలు మంచిగా వస్తాయి. హలో ఫ్రెండ్, ఇందాక మీకు ఒకటి చెప్తాను కదా, మా అమ్మ వాళ్ళ మేనగోడలు ప్రెగ్నెన్సీ ఉందన్నమాట. అయితే అప్పుడు మా అమ్మ మా చిన్నతనంలో పాల తాలికలు అనేది చేసింది. పాల తాలికలను చేసి అసలు చిన్నప్పుడు తింటుంటే ఎంత కమ్మగా అయిందంటే అబ్బా, ఆ చిన్నతనంలోనే అంత టేస్ట్ ఉంది ఈ పాల తాలికలు అనేది. నాకు అక్కడి నుంచి ఈ రెసిపీ నేర్చుకున్నాము. ఏంటంటే నాకు ఎవరూ చెప్పలేదు. ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మా అక్క కోడలు చేసింది పాల తాలికలు అనేది. ఆ పాల తాలికలు అప్పుడు తిన్నప్పుడు నాకు సేమ్ మా అమ్మ చేసినంత టేస్ట్ రాలేదు, కానీ పాల తాలికలు అనేది మాత్రం తిన్నా. తర్వాత అప్పుడు మా కోడలికి ఫోన్ చేసి అడిగితే మా కోడలు చెప్పింది, ఇలా చేయాలి చిన్నత్తయ్య, ఇలా చేయాలి అంటే మా కోడలు చెప్పినట్టుగా నేను పాల తాలికలు రెడీ చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇలా ఈ కంటెస్టీతో వస్తే పాల తాలికలు ఇట్లానే తింటే చాలు, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎప్పుడన్నా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి పాల తాలికలు పెట్టామంటే మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు అదే పాల తాలికలు తినాలి అని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాల తాలికల్ని నేను నా కొడుకు తిని చూస్తాము. ఆ తర్వాత మీ టేస్ట్ అనేది మీకు చెప్తాం. నాకు ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ చేశా. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడు పాల తాలికలు రెడీ చేయలేదు, ఫస్ట్ టైం రెడీ టేస్ట్ చేస్తున్నా. చూడండి
ఇంత బాగుందంటే సేమ్ మా అమ్మ చేసినట్టే వచ్చింది పాల తాలికలు. ఇంత టేస్ట్గా వచ్చినాయి అంటే బాబ్బా. చూడండి ఫ్రెండ్, అబ్బా ఎంతో బాగుంది. సేమ్ ఫ్రెండ్స్, మా అమ్మ చేసినట్టే వచ్చింది ఈ పాల తాలికలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.